Good morning, everybody. In the previous classes, we have discussed about the diseases commonly found in poultry industry. The diseases in the poultry industry can be broadly divided into bacterial diseases, viral diseases, fungal diseases, and parasitic diseases. In this video, today we are going to learn about some of the fungal and parasitic diseases in poultry. This actually, first one is the fungal diseases. The main fungal diseases are Brooder pneumonia, or it is also known as aspergillosis. Next one is aflatoxicosis. Third one is thrush or candidiasis. It is also known as moniliasis. మనము ముందు క్లాసులో ఈ కోళ్ల ఫామ్లో వచ్చేటువంటి డిసీజెస్ గురించి చెప్పుకుంటూ ఉన్నాము. దాంట్లో ఈ వ్యాధులను వచ్చేసి ప్రధానంగా మనము 4 రకాలుగా విభజించడం జరిగింది. అవి బ్యాక్టీరియల్ వ్యాధులు, వైరల్ వ్యాధులు, శిలీంధ్ర వ్యాధులు మరియు పరాన్నజీవ వ్యాధులు. దీనిలో ముందు క్లాసెస్లో మనము బ్యాక్టీరియల్ డిసీజెస్ గురించి మరియు వైరల్ డిసీజెస్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం శిలీంధ్ర వ్యాధులు మరియు పారాసైటిక్ డిసీజెస్ అంటే పరాన్నజీవ వ్యాధుల గురించి చెప్పుకుందాం. శిలీంధ్ర వ్యాధుల్లో ప్రధానమైన వ్యాధులు వచ్చేసి ముఖ్యంగా బ్రూడర్ న్యూమోనియా, దీన్నే ఆస్పర్జిలోసిస్ అని కూడా అంటారు. రెండవది అఫ్లోటాక్సికోసిస్, మూడవది థ్రష్ ఆర్ మోనిలియాసిస్ అనేటువంటి వ్యాధులు ప్రధానమైన శిలీంధ్ర వ్యాధులుగా మనకు కనిపించడం జరుగుతుంది. దీనిలో మొదటిది బ్రూడర్ న్యూమోనియా ఆర్ ఆస్పర్జిలోసిస్. ఈ ఆస్పర్జిలోసిస్ అనేది ఆస్పర్జిలోసిస్ ఫ్యూమిగేటస్ అనేటువంటి శిలీంధ్రం వల్ల ఈ వ్యాధి అనేది కలుగుతుంది. ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి అనేది మనం గమనించినట్లయితే, అయితే పేరులోనే చెప్తోంది ఇది ఏమని, బ్రూడర్ న్యూమోనియా అని. అంటే కాబట్టి ఈ వ్యాధి అనేది చిన్నపిల్లల్లో బ్రూడింగ్ స్టేజ్లో ఉన్నటువంటి చిక్స్లో రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ వ్యాధి లక్షణాల్లో ప్రధానంగా పలుచని విరేచనాలు అనేటివి కనిపిస్తాయి, అంటే నీళ్ల విరేచనాలు అనేటివి కనిపిస్తాయి. కాబట్టి ఎప్పుడైతే ఆ దేహం నీటిని కోల్పోతుందో అప్పుడు నిర్జలీకరణ అనేది ప్రధానమైన సిమ్టమ్గా మనకు దీనిలో కనిపించడము జరుగుతుంది. అంతేకాకుండా శ్వాస సరిగా ఆడక ఇబ్బంది పడతాయి, గ్యాస్పింగ్ అనేది మనకు కనిపించేటువంటి ఇంకొక ప్రధానమైన లక్షణంగా కనిపిస్తుంది. వాటితో పాటుగా కళ్ళు అనేటివి వాపుకు గురి అవ్వడం, అంటే కంటి చుట్టూ ఉన్న ప్రాంతంలో కొంచెం వాటర్ చేరడం వల్ల కావచ్చు, ఏదైనా మనకు ఈ కళ్ళు అనేటివి వాపుకు గురి కావడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు ఇవి ఆహారాన్ని సరిగా తీసుకోవన్నమాట, ఆకలిని కోల్పోవడం జరుగుతుంది. ఇంతేకాకుండా వీటిలో ఇంకొక ప్రధానమైన లక్షణంగా మనకు దేహంలోని అంతరంగాలైనటువంటి కాలేయము, పుప్పుసాలు, మెదడు, వాయుకోశము వీటన్నింటిలో కూడా పచ్చని రంగులో ఉండేటువంటి పుండ్లు అనేటివి ఏర్పడడం అనేది ఒక ప్రత్యేక లక్షణంగా మనం, అంటే ఈ డిసీజ్ని గుర్తించడానికి ప్రధానమైన లక్షణంగా మనము చెప్పుకోవచ్చు బ్రూడర్ న్యూమోనియా. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ బ్రూడర్ న్యూమోనియా. ఓకే, first disease, fungal disease is Brooder pneumonia. The name itself indicates that the affected birds are young ones of brooding stage. Young ones of brooding stage birds are affected by this Brooder pneumonia. This disease is caused by Aspergillosis fumigatus. Aspergillosis fumigatus is the causative organism of Brooder pneumonia. What are the symptoms of this disease? Actually, because of watery diarrhea, we can observe the what is known as dehydration. We observe the dehydration as a main symptom in this Brooder pneumonia. Moreover, the difficulty in breathing also is one of the symptoms. Inflammation in the eyes also we can observe in this disease. All above this, the main symptom, which is an identification symptom, is yellowish green lesions are formed in eyes, liver, lungs, brain and air sacs. This is the main identification symptom of this Brooder pneumonia or aspergillosis. Okay, next, what are the
actually what we have to take the measures to control or in treatment of this disease. This image shows the birds affected by this Brooder pneumonia. Generally, the birds, young birds will be affected, we have said already. These are the internal organs which has the lesions in them. Next, how the disease will be infected to other birds. The litter and the feed is the main causative reason for this spreading of the disease, and high mortality rate is recorded in this disease. ముఖ్యంగా వ్యాధి సంక్రమణ ఏ విధంగా జరుగుతుంది అని మనం గమనించినట్లయితే లిట్టర్ మరియు ఆహారం ద్వారా, ఇన్ఫెక్ట్ అయినటువంటి లిట్టర్ మరియు ఆహారం ద్వారా ఈ వ్యాధి సంక్రమణ అనేది జరుగుతుంది. అయితే వ్యాధి సంక్రమణ వల్ల మరణ శాతం అనేది బాగా అధికంగా ఉంటుంది. అయితే మనము ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి, ఈ చికిత్స ఏమైనా ఉందా, చికిత్స ఉంటే ఎటువంటి ట్రీట్మెంట్ యూస్ చేస్తున్నాం, అదేవిధంగా కంట్రోలింగ్ మెజర్స్ ఏంటి అనేది మనం గమనించినట్లయితే మొదట చికిత్సకు వస్తే ప్రత్యేకమైన చికిత్స అనేది మనకు ఈ వ్యాధికి సంబంధించి ఏమీ లేదు. అయితే ఈ వ్యాధిని నివారించడంలో కొంతవరకు మనము 1:2000 నిష్పత్తిలో కాపర్ సల్ఫేట్ ద్రావణం లేదా 30% పొటాషియం క్లోరైడ్ ద్రావణాలతో పరిసరాలను శుద్ధి చేయడం ద్వారా మనము ఈ వ్యాధిని ఎక్కువ స్ప్రెడ్ కాకుండా నివారించవచ్చు అన్నమాట. అయితే ప్రధానంగా పరిశుభ్రత మరియు ఫ్యూమిగేషన్ లేదా పొగ పెట్టడం, శిలీంద్రనాశకాలను చల్లడం ద్వారా మనము ఆ పరిసర ప్రాంతాల్లో ఈ వ్యాధిని నియంత్రణ అనేది చేయవచ్చు అన్నమాట. How we can control this disease? Okay, if you come to the treatment, there is no particular or specific treatment is available, but copper sulfate in 1:2000 ratio and 30% potassium chloride solution are used to control the spread of the disease. And also regular cleaning of the surroundings, fumigation, good sanitary measures, and spraying of the antifungal agents. All these are the controlling measures of this disease. Okay, this is about Brooder pneumonia or aspergillosis. Next, we will move on to the next disease, that is aflatoxicosis. This disease is caused by Aspergillosis flavus. This disease is caused by Aspergillosis flavus. Actually, 8 toxic compositions of the aflatoxin can cause this disease, either in single or in combination with the other compositions. They are B1, B2, B29, G1, G2, G297, M1, M2. These are the different compositions of the aflatoxin. This can cause the disease either in single or in combination with the other compositions can cause the disease. మనకు ఈ aflatoxicosis అనేది మరొక శిలీంధ్ర వ్యాధి. ఈ శిలీంధ్ర వ్యాధి ఆస్పర్జిలోసిస్ ఫ్లేవస్ అనేటువంటి శిలీంధ్రం వల్ల ఇది కలుగుతుంది. దీనిలో అఫ్లోటాక్సిన్ అనేటువంటి ఒక విష పదార్థం అనేది, ఆ విష పదార్థం మనకు వివిధ రూపాల్లో లభిస్తుంది. అవి B1, B2, B29, G1, G2, G297, M1, M2 అనేటువంటి 8 రకాల ఆస్పర్టాక్సిన్లు ఒక్కొక్కటి సింగిల్గా కానీ లేదంటే కాంబినేషన్తో ఒకదానికి 1 లేదా 3 లేదా 4 ఈ విధంగా కాంబినేషన్తో కానీ మనకు మిళితమై ఈ అఫ్లోటాక్సికోసిస్ వ్యాధిని కలిగించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, this disease can spread through the contaminated litter and feed. What are the symptoms of this disease? Mainly మనకు in Telugu I did not explain కదా. ఓకే, మనకు ఈ వ్యాధి అనేది ఆస్పర్జిలోసిస్ ఫెలిస్ అనేటువంటి శిలీంధ్రం వల్ల కలుగుతుంది అని చెప్పుకున్నాం. వ్యాధి లక్షణాలకు వచ్చినట్లయితే ప్రధానంగా దీంట్లో మనకు పెరుగుదలలో మాంద్యం అనేది కనిపిస్తుంది అనమాట. అంటే సరిగా అవి బర్డ్స్ అనేటి గ్రో కావడం అనేది జరగదు. అంతేకాకుండా కాలేయంలో విచ్ఛిన్నత మరియు కాలేయంలో కొవ్వు చేరడం అనేటువంటి లక్షణాలు అనేటివి దీంట్లో మనకు కనిపించడము జరుగుతుంది. అయితే అంతేకాకుండా దీనిలో మనకు క్లోమము, మూత్రపిండాల్లో వాపు రావడం, ఓకే, అదేవిధంగా తీవ్ర రక్త స్రావం కావడం,
వంటి లక్షణాలు అనేటివి దీంట్లో మనకు కనిపిస్తాయి. వాటితో పాటుగా గుడ్ల దిగుబడిలో బాగా తగ్గుదల అనేది కనిపించడం జరుగుతుంది అన్నమాట. వాట్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్? Main symptom is the retardation in growth. We can observe the retardation in growth. The birds cannot grow properly. And liver necrosis and fatty liver also we can observe in these symptoms. Moreover, the pancreas and kidney shows the inflammation. Inflammation of the pancreas and kidneys is the one of the symptom of this disease. And low egg production, decrease in the egg production, severe hemorrhage, all these are the main symptoms of this disease. But how we can control this disease? Okay, this image shows the symptoms of some of the symptoms of the disease aflatoxicosis. Okay, retardation in growth and what are liver necrosis, fatty liver. Okay, all these are the main symptoms of this disease. And how this disease can spread? This disease can be generally spread through the litter, contaminated litter and food. As in this disease, we can observe the loss of the immunity. Because of loss of immunity, they are liable to infected with other parasitic diseases also. మనకు ఈ వ్యాధి సంక్రమణ ఏ విధంగా జరుగుతుందంటే కలుషితమైనటువంటి లిటర్ మరియు ఆహారం ద్వారా జరుగుతుంది. అంతేకాకుండా ఈ వ్యాధిలో వచ్చేసి బాగా మనకు వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోవడం వల్ల సులువుగా ఇతర వ్యాధికారక జీవులు కూడా ఈ పక్షుల మీద దాడి చేసి ఇతర వ్యాధులను కూడా కలగజేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అయితే ఏ విధంగా మనం ఈ వ్యాధి రాకుండా నివారించవచ్చు, ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి అంటే, వ్యాధికి గురైన కోళ్లను వాటిని చంపి మనము భూమిలో పాతి పెట్టాల్సి ఉంటుంది. బయట ఎక్కడంటే అక్కడ వేయకూడదు అనమాట. దానివల్ల కూడా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పరిసరాలన్నీ కూడా బాగా పొడిగా ఉండాలి. తేమ లేకుండా పొడిగా ఉండేటువంటి వాతావరణం అనేది ఈ డిసీజ్ ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా మనకు రక్షించడం అనేది జరుగుతుంది అనమాట. వాట్ ఆర్ ద కంట్రోలింగ్ మెజర్స్? డ్రై కండిషన్స్ టు బి మెయింటైన్డ్ to control the spread of the diseases. And also we have to avoid the moisture and contaminated feed and litter. మనకు కలుషితమైన ఆహారాన్ని మరియు లిటర్ని అదేవిధంగా మాయిశ్చర్ అనేది తగలకుండా మనము ఎక్కువగా ఉండకుండా చేయడం ద్వారా ఈ వ్యాధి అనేది ఎక్కువగా రాకుండా మనము స్ప్రెడ్ కాకుండా చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డిసీజ్ ఇస్ థ్రష్. It is also known as moniliasis. This disease is caused by Candida albicum. Candida albicum అనేటువంటి శిలీంధ్రం వల్ల ఈ వ్యాధి రావడం అనేది జరుగుతుందన్నమాట. ఈ వ్యాధిలో మనము వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు అనేది కనిపిస్తాయి? వీటిలో ప్రధానంగా పెరుగుదలలో మాంద్యం అంటే రిటార్డేషన్ ఇన్ ద గ్రోత్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ దిస్ డిసీజ్. అంతేకాకుండా ఈకలంతా కూడా రఫ్గా గరుకుగా మారడం అనేది జరుగుతుంది. ఆకలి మందగింపు అంటే ఆకలి అనేది సరిగా ఉండకపోవడం వల్ల అవి ఫీడ్ అనేది సరిగా తీసుకోవన్నమాట. ఇవి ప్రధానమైన లక్షణంగా మనకు కనిపిస్తాయి. వీటిలో వాట్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్ ఈజ్ రిటార్డేషన్ ఇన్ ద గ్రోత్ or stunted growth we can observe in these infected birds, and ruffled feathers and loss of appetite. Ruffled feathers and loss of appetite is also one of the symptom of this thrush or moniliasis disease. But what we have to do? How the birds will look like? ఇవి ఏ విధంగా మనకు పక్షులు అనేవి కనిపిస్తాయంటే, వ్యాధి నుంచి ఇవి కోలుకున్నప్పటికీ కూడా పక్షులు అనేటివి గ్రోత్ సరిగా లేకపోవడం వల్ల కురుచుగా పొట్టిగా ఉండడం అనేది కనిపిస్తుంది అనమాట. బరువు తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటి పెరుగుదల ఆ తర్వాత ఒకవేళ వ్యాధి నుంచి రక్షించబడినప్పటికీ కూడా అంటే డిసీజ్ నుంచి అవి నయమైనప్పటికీ కూడా మనకు వీటి యొక్క పెరుగుదల అనేది అంత లాభసాటిగా అనేది ఉండడము జరగదన్నమాట. ఓకే, మనకు దీని యొక్క ఈ డిసీజ్ వచ్చినప్పుడు నియర్లీ 70 to 80% ఆఫ్ ద మోర్టాలిటీ రేట్ ఈస్ రికార్డెడ్. 70 నుంచి 80% పక్షులు అనేటివి మరణించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు రఫుల్డ్ ఫెదర్స్ అంటే గరుగ్గా ఉన్నటువంటి ఈకలు ఉండడం, ఇటువంటి లక్షణాలు మనము దీంట్లో గమనించవచ్చు అన్నమాట. మనం ఒక శాంపుల్ తీసుకున్నప్పుడు దాంట్లో మనకు ఈ వ్యాధులు కారక జీవులు అనేవి దాంట్లో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఓకే,
These are the this image shows the symptoms of thrush or moniliasis. ఈ విధంగా మనకు సంక్రమణ అనేది జరుగుతుంది. అధికంగా యాంటీబయాటిక్ ఔషధాలను వినియోగించడం వల్ల ఈ వ్యాధి సంక్రమణ అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఆహారంలో ఎక్కువగా చక్కెర పదార్థాలు ఉండడం వల్ల కూడా ఈ వ్యాధి అనేది సంక్రమించడము జరుగుతుంది అన్నమాట. How this disease is transmitted is through excessive feeding of antibiotics. So excessive feeding of antibiotics and sugar in the feed are major regions for spread of this disease. Okay, successful condition, the birds more susceptible in these conditions. Okay, what is treatment and control measures we have to take to కంట్రోల్ దిస్ డిసీజ్? ఎటువంటి చికిత్స ఉంది, అదేవిధంగా ఏ విధంగా దీన్ని మనము నియంత్రణ చేయవచ్చు అంటే నిస్టాటిన్ మరియు కాపర్ సల్ఫేట్ ద్రావణాలు అనేటి వ్యాధి నియంత్రణలో మనకు ప్రధానంగా సహకరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన వాతావరణం అంటే పరిశుభ్రమైన వాతావరణంలో సరైన మేనేజ్మెంట్ టెక్నిక్స్ని పాటించడం ద్వారా ఈ వ్యాధి అనేది రాకుండా మనము రక్షించుకోవచ్చు అన్నమాట. ఓకే, గుడ్ అండ్ హెల్తీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కెన్ ప్రివెంట్ ద ఇన్ఫెక్షన్ ఆఫ్ దిస్ డిసీజ్. ఓకే, this is about thrush or moniliasis. Next we will move on to the parasitic diseases. తర్వాత మనం శిలీంధ్ర వ్యాధుల తర్వాత కొన్ని పరాన్నజీవ వ్యాధుల గురించి తెలుసుకుందాం. ఈ పరాన్నజీవ వ్యాధులు అనేటివి మనం ప్రధానంగా రెండు రకాలుగా చెప్పుకుంటాం. ఒకటి బాహ్య పరాన్నజీవులు, రెండవది అంతర పరాన్నజీవులు. అంటే దేహానికి బయట ఈకల్లో చర్మం మీద కనిపించేటువంటి కొన్ని రకాల పరాన్నజీవులు ఉంటాయి, వాటిని బాహ్య పరాన్నజీవులుగా చెప్పుకుంటాం. అంతరాంగాల్లో ఉండేటువంటి జీవుల్ని, అంతరాంగాల్లో నివసిస్తూ వ్యాధికారకతను కలిగించేటువంటి జీవుల్ని అంతర పరాన్నజీవులుగా మనం చెప్పుకుంటాం. ఓకే, బాహ్య పరాన్నజీవులైన పేలు, టెంక పురుగులు ఇవన్నీ కూడా మీకు బాగా తెలిసి ఉంటుంది, లైస్, టిక్స్ అండ్ మైట్స్. ఓకే, ఇవన్నీ ఉండడం వల్ల మనకు ఈ చర్మ సంబంధ వ్యాధులు అనేటివి వాటిలో కలగడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, దిస్ పారాసైటిక్ డిసీజెస్ కెన్ బి divided mainly into two types. They are ectoparasitic diseases and endoparasitic diseases. Actually, ticks and mites, lice or fleas are the common ectoparasites causing severe irritation by biting or sucking. These can be prevented. How these can be prevented? By using the insecticides like DDT. ఓకే, మనకు ఈ బాహ్య పరాన్నజీవులను వచ్చేసి DDT వంటి కీటక సంహారాలను ఉపయోగించడం ద్వారా వీటిని నివారించవచ్చు అన్నమాట. ఓకే, దిస్ ఇమేజ్ షోస్ ద సమ్ ఆఫ్ ద టిక్స్ అండ్ మైట్స్. ఓకే, దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ దిస్ ఎక్టోపారాసైటిక్ డిసీజ్. మనకు ఈ బాహ్య పరాన్నజీవులు కోళ్ళలోనే కాకుండా మానవుల్లో కూడా మనకు వ్యాధుల్ని కలిగించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మొదటిది మైట్, కుట్టడం వల్ల స్కిన్ అనేది అంటే స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది. బాహ్యంగా ఉంటాయి కాబట్టి బాహ్యంగా మనకి ఎక్స్పోజ్ అవుతున్న పాటు చర్మం కాబట్టి చర్మం అనేది ఇక్కడ వ్యాధికి గురి కావడం అనేది జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఇమేజ్ షోస్ ద మైట్ బైట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫ్లీస్, థర్డ్ వన్ ఈజ్ లౌస్. ఈ మనకు పేల గురించి బాగా తెలుసు, జనరల్గా తలలో ఉండడం అనేది జరుగుతుంది. పరిశుభ్రత మెయింటైన్ చేయకుంటే మనకు హెడ్ తలలో ఈ లౌస్ అదే మైస్ అనేది రావడం అనేది లైస్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. టిక్స్ అవి కుట్టినప్పుడు. ఈ ఫ్లీస్ అనేది ప్రధానంగా టైఫోస్ అనేటువంటి డిసీజ్ని కలిగిస్తాయి. దానిలో ప్రధానంగా సివియర్ హెడేక్ ఉండడం, ఫీవర్ ఉండడం, చర్మం మీద అంతా కూడా బాగా ర్యాషెస్ రావడం, ఎక్కువ సివియారిటీ ఉన్నప్పుడు మనకు కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ectoparasites. Then endoparasites. Generally endoparasites belongs to the phylum Nematoda and Platyhelminthes. Okay, Platyhelminthes actually it is a tapeworms belongs to Platyhelminthes, and also liver flukes. Flukes also belongs to trematodes. That is a Platyhelminthes animal. Helminthes like nematodes, testodes or trematodes can cause the disease. These are the main endoparasites. The symptoms caused by these organisms varies depending on the parasite. ఓకే, మనకు ఈ అంతర పరాన్నజీవులు ప్రధానంగా వచ్చేసి నెమటోడ్లు మరియు బద్దె పురుగులు
అదేవిధంగా ఫ్లూక్స్, ట్రెమటోడ్ల వంటి అంతర పరాన్నజీవుల సంక్రమణ వల్ల మనకు ఈ వ్యాధులు అనేవి కలగడం అనేది జరుగుతుంది. వీటి యొక్క లక్షణాలు వచ్చేసి ఆ వ్యాధికారక జీవి ఏదైతుందో దాని మీద డిపెండ్ అయి ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సాధారణంగా ఈ అంతర పరాన్నజీవుల యొక్క ట్రీట్మెంట్లో మనము కార్బన్ టెట్రాక్లోరైడ్, టర్పంటైన్ను ఉపయోగించడం అనేది జరుగుతుంది. వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ దిస్ ఎండోపారాసైటిక్ డిసీజ్? జనరలీ కార్బన్ tetrachloride or turpentines are used as a drugs for treatment of these endoparasitic diseases. Okay, this image shows some of the endoparasitic disease. Okay, this is a nematode. These are also known as roundworms or threadworms because which looks like a rounded in shape. Okay, మనకు నెమటోడ్స్ కొన్ని సూచించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఈ ఫిగర్లో చూపించినది బదె పురుగులు. ఇవి ప్లాట్ హెల్మెంతిస్కి చెందుతుంది, ఫ్లాట్ వామ్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఇవి కూడా మనకు ట్రెమటోడ్ జీవులు. ఓకే, దీస్ ఆర్ ద సమ్ ఇమేజెస్ ఆఫ్ ద సమ్ ఎండో పారాసైట్స్. ఓకే, one of the important diseases of this parasitic diseases is coccidiosis. This disease is caused by a protozoan parasite which is known as Eimeria. ఓకే, ఐమీరియా అనేటువంటి ప్రోటోజోవా వర్గానికి చెందిన పరాన్నజీవి వల్ల ఈ కాక్సిడియాసిస్ అనేటువంటి వ్యాధి అనేది కలుగుతుంది. ఈ కాక్సిడియాసిస్ అనేది పౌల్ట్రీ ఫామ్లో మనకు కనిపించేటువంటి ఒక ప్రధానమైన పారాసైట్ అన్నమాట, పరాన్న జీవి. వీటి యొక్క లక్షణాలు ఏముంటాయి అంటే బుద్ధిమాంద్యం ఉంటుంది, అంటే అవి సరిగా అంటే ప్రాపర్ గ్రోత్ అనేది మనకు కనిపించదు అనమాట. చికాకు అనేది కనిపిస్తుంటుంది, రఫల్డ్ ఫెదర్స్, గరుకుగా ఉండేటువంటి ఈకలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా గుంపులుగా చేరుతాయి. ఈ వ్యాధికి లోనప్పుడు పక్షులన్నీ కూడా గుంపులుగా చేరడం అనేది కనిపిస్తుంది. ఆహారము సరిగా తీసుకోవు కాబట్టి ఆహారానికి దూరంగా ఉండడం, ఆకలి ముందగింపు అనే లక్షణం దీనిలో కనిపిస్తుంది అనమాట. This coccidiosis is caused by Eimeria which belongs to protozoan phylum. It spreads mostly through the litter and water. ఏ విధంగా ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుందంటే మనకు ఆహారం మరియు నీటి ద్వారా వ్యాప్తి చెందడం జరుగుతుంది. What are the symptoms of this disease? Is depression, ruffled feathers and congregation in flocks. We can observe the congregation in flocks. The birds come together. Okay, reduced appetite resulting in poor intake of feed and water. Okay, these are the main symptoms of this disease. Okay, and also we can observe the bloody diarrhea which causes the severe mortality in the affected birds. అంతేకాకుండా రక్త విరేచనాల నుంచి కూడా కనిపిస్తాయి. ఈ రక్త విరేచనాల వల్ల మనకు హై మోర్టాలిటీ రేట్ అనేది ఈ డిసీజ్లో మనము గమనించడం అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకు ఈ పక్షులు ఇమేజ్ అనేది ఆ వ్యాధి వచ్చినటువంటి కాక్సిడియస్ వ్యాధికి గురైనటువంటి పక్షులను సూచించాలి. అంటే చికాగ్గా ఉండడం, ఒక చోట అది డిప్రెషన్కి లోనై కదలకుండా ఉండిపోవడం, ఆహారం అనేది తీసుకోకుండా ఉండడం వంటి లక్షణాలు అనేవి మనం దీంట్లో గమనించడం అనేది జరుగుతుంది. How this disease is spread and what is the treatment for this disease? Generally, this disease spreads through the contaminated litter and food. Generally, we use the nitrofurazone for the treatment of this disease. ఓకే, మనకు ఈ సంక్రమణ ఏ విధంగా జరుగుతుంది అంటే లిటర్ మరియు ఆహారం, కలుషితమైనటువంటి లిటర్ మరియు ఆహారం ద్వారా జరుగుతుంది. వీటి చికిత్సలో వచ్చేసి నైట్రోఫురజోన్ వంటి ఔషధాలను వినియోగించడం జరుగుతుంది. ఓకేమా, థ్యాంక్ యూ ఫర్